32 వారాల నుంచి 35 వారాల జెస్టేషన్ ని 8వ నెలగా చెప్పుకోవచ్చు. 32వ వారంలో దాదాపు 2 కిలోల బరువు 18 అంగుళాల పొడవుతో మరో నెలలో బయటకు వచ్చేందుకు కావలసిన ప్రాక్టీస్ అంతా కూడా చేయనారంభిస్తుంది. అంటే అమ్మ బొజ్జ నుంచి బయటకు వచ్చాక స్వంతంగా శ్వాస తీసుకోవడం, సకింగ్ లాంటి పనులన్నీ కూడా ఇప్పటి నుండే ప్రాక్టీస్ మొదలవుతుంది. ఈ నెల స్కాన్లో బేబీ నోట వేలు వేసుకుని సక్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారంలో బేబీ ఎదుగుదలలో మరో మైల్ స్టోన్, స్కిన్ అప్పటిదాకా ట్రాన్స్పరెంట్ గా ఉండడం పోయి మరింత థిక్గా మారుతుంది. ఇక 33వ వారానికి బేబీకి రక్షణగా ఉండే ఆమ్నియాటిక్ మాక్సిమం లెవెల్ కి చేరుతుంది. ఇక పెరిగే అవకాశం ఉండదు. అందుకే బేబీ కిక్స్ మరింత స్పష్టంగా బాగా హార్డ్ గా తెలుస్తాయి. ఇక 34వ వారానికి దాదాపు 2.5 కిలోల బరువు 20 అంగుళాల పొడవు ఉంటాడు బొజ్జలో బేబీ. 8వ నెల సమయానికి బేబీలో గ్రోత్ ఇలా ఉంటే గర్భిణీలో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ సమస్య చూడొచ్చు. అంటే శ్వాస అందకపోవడం లాంటి ఫీలింగ్. సాధారణంగా ఏదైనా శక్తి ఖర్చు అయ్యే పని చేస్తే ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఏమీ చేయకుండా కూర్చుని ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ 8వ నెలలో ఊపిరి అందని ఫీలింగ్ ఎందువల్ల వస్తుంది మీరే చూడండి. 8వ నెల ప్రెగ్నెంట్ విమెన్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఊపిరి అందకపోవడం లాంటి ఫీలింగ్ అన్నమాట. బేబీ పొట్ట దాటి రిబ్ కేజ్ దాకా వ్యాపించి తన స్థానం ఏర్పరచుకోవడం వల్ల లంగ్స్ పూర్తిగా వ్యాకోచించే కెపాసిటీ కోల్పోవడం, ఊపిరి ఆడనట్టు ఉండడం వెనుక ముఖ్య కారణం. ఇలాంటప్పుడు కడుపులో బేబీకి సరిగా ఆక్సిజన్ అందుతుందా లేదా అని కూడా అనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలు 8వ నెల వచ్చే కొందుకు ఏమవుతుందంటే అండి, ఈ బేబీ వల్ల డయాఫ్రమ్ అనేది మనకి ఈ యొక్క లంగ్స్ కి అబ్డమెన్ కి మధ్యలో ఒక డయాఫ్రమ్ ఉంటుంది. దాని ద్వారానే మనకి శ్వాస తీసుకున్న పైకి కిందకి పొట్ట ఓగడం చూస్తూ ఉంటాము. అది డయాఫ్రమ్ మూమెంట్ అనమాట. సో ఈ బేబీ వల్ల ఆ డయాఫ్రమ్ అనేది 4 సెంటీమీటర్స్ పైకి వెళ్ళిపోతుంది. సో ఆ లంగ్ ఉన్న స్పేస్ తగ్గిపోతుంది అనమాట. లంగ్ కి ఎక్స్పాండ్ అవడానికి ప్లేస్ ఉండదు బేబీ వల్ల. దానివల్ల ప్రతిసారి మనం బ్రీత్ తీసుకున్నప్పుడు అది ఎక్స్పాన్షన్ తగ్గి వాల్యూమ్, లంగ్ టైడల్ వాల్యూమ్ అని ఉంటుంది, ఆ లంగ్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే కెపాసిటీ తగ్గిందో మనకు వచ్చే ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు కంపల్సరీ మనం ఆయాసం ఇంకా ఎక్కువ సార్లు పీల్చుకోవడానికి ట్రై చేస్తాం. అదే ఆయాసం అనమాట. సో ఇది ప్రెగ్నెన్సీలో కంపల్సరీ అందరికీ ఉంటుందన్నమాట. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది వరి అవుతూ ఉంటారు, ఎందుకు ఆయాసం వస్తుంది ఇప్పటి వరకు లేదు అనేది వరి అవుతూ ఉంటారు. సో ఇది ఫిజియలాజికల్ గా ఈ యొక్క బేబీ ప్రెషర్ వల్ల మనకి ఆయాసం రావచ్చు. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో ఈ యొక్క లంగ్ కెపాసిటీ తగ్గిన బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల మనకి ఆక్సిజన్ సాచురేషన్ అంతగా తగ్గదనమాట. బాడీలో అయితే ఆక్సిజన్ సాచురేషన్ ఆయాసం వచ్చినా లంగ్ కెపాసిటీ తగ్గినా బాగానే ఉంటుంది. ఎందుకంటే దానికి కాంపెన్సేటెడ్ గా బ్లడ్ వాల్యూమ్ 50% పెరగడం వల్ల అనమాట ఆక్సిజన్ శాతం ఈ టిష్యూస్ లో బాగానే ఉంటుంది. సో ఇది ఫిజియలాజికల్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రభావం వల్ల కూడా శ్వాస ఆడని ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఇది వరకు అవలీలగా మెట్లు ఎక్కిన వారికి 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుండడం కూడా సహజమే. దీనివల్ల బేబీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందువలనంటే ప్లాసెంటా ద్వారా బేబీకి కావలసినంత ప్రాణవాయువు అందుతుంది. ఇక కొన్ని ప్రత్యేక ఆరోగ్య కండిషన్స్, ఉదాహరణకు రక్తహీనత, గుండె జబ్బులు, ఆస్తమా కనుక ఉంటే అవి ప్రెగ్నెన్సీలో ఆయాసాన్ని మరింత ఎక్కువ చేస్తాయి. కొంతమందికి ఎనీమియా మనం చూస్తూ ఉంటాము. బ్లడ్ శాతం చాలా మందికి ప్రెగ్నెన్సీలో డిమాండ్ వల్ల బేబీ తీసేసుకోవడం వల్ల ఈ ఐరన్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల, ఫుడ్ లేకపోవడం వల్ల HB 10 గ్రామ్స్, 8 గ్రామ్స్, 7 గ్రామ్స్ చూస్తూ ఉంటాము. దీన్ని ఎనీమియా అంటాము. సో ఈ కండిషన్లో బ్లడ్ కూడా లేకపోవడం వల్ల ఆ యొక్క ఆయాసం అనేది ఇంకా ఎక్కువగా వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక కారణం ఏంటంటే ఆస్మా. ప్రీ ఎగ్జిస్టింగ్ వాళ్ళలో ఆస్మాటిక్ కొంతమంది చిన్నప్పటి నుంచి ఉంటారు. వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ ఆయాసం ఇంకా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లంగ్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది, ఇంకా ప్రెగ్నెన్సీలు ఇంకా తగ్గిపోవడం వల్ల వాళ్ళలో ఆయాసం మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. 8వ నెల ఆఖరి వారానికి బేబీ పొజిషన్ లోకి చేరుకోవడం కూడా సహజమే. అంటే హెడ్ డౌన్ పొజిషన్ అన్నమాట. ఈ సమయానికి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా చురుగ్గా సాగుతుంది. 8వ నెలలో గర్భిణీలలో పలు ఇబ్బందులు కొత్తగా వచ్చి పడుతూ ఉంటే, మరోవైపు కడుపులో బేబీ ఈ నెల ఆఖరు వారానికి మరింత ఫామ్లోకి వస్తాడు. 20 అంగుళాల పొడవు, వారానికి ఇంత చెప్పున బరువు పెరుగుతూ డ్యూడేట్ సమయానికి తయారుగా ఉండే ప్రయత్నంలో ఉంటాడు. ఈ వారానికి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తుది మెరుగులు దిద్దుకుంటూ ఉంటుంది. ఈ సమయానికి బేబీ సహజమైన బర్త్ పొజిషన్ అంటే తల క్రిందకు వచ్చి సెటిల్ కావడం కూడా చూడొచ్చు.
తల, ఇతర శరీర భాగాలతో పోలిస్తే పెద్దగా ఉన్నా కూడా మెత్తగా ఉండడం వల్ల డెలివరీ సమయానికి బర్త్ కెనాల్ నుంచి బయటకు వచ్చేందుకు సులువుగా ఉంటుంది.